కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఐపాక్ టీంపై ఆమె గంపెడాసలు పెట్టుకున్నారా? తన పరిధిని మించి ఈడీతో ఢీకొంటున్నారా? మమత పోరాటాన్ని కేంద్రం ఎలా చూస్తోంది? ఆమెకు ఎన్నికల భయం పట్టుకుందా? కోల్కతా వీధుల్లో ఆమె వేసిన వీరంగం తర్వాత పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆమె వరుస విజయాల వెనుక ఐపాక్ పాత్ర చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లిపోయినప్పటికీ మమతా బెనర్జీ ఇప్పటికీ ఐపాక్ సేవలను నమ్ముకుంటున్నారు. ఉన్నత విద్యావంతులు, క్షేత్రస్థాయి పరిశోధకులు ఇప్పుడు ఐపాక్ లో పనిచేస్తున్నారు. మమతా బెనర్జీకి కావాల్సింది ప్రశాంత్ కిషోర్ సలహాలు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రజల నాడిని పట్టే ఐపాక్ యంత్రాంగం. అందుకే పీకే లేకపోయినా ఐపాక్ కావాలంటున్నారు మమతా బెనర్జీ. టీఎంసీకి ఐపాక్ ఒక స్వతంత్ర నిఘా వ్యవస్థలా పనిచేస్తుంది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ప్రజలు ఏ పథకాలపై అసంతృప్తిగా ఉన్నారు వంటి అంశాలను ఐపాక్ నిష్పాక్షికంగా మమతకు చేరవేస్తోంది. దీదీకే బోలో, లక్ష్మీర్ బండార్ లాంటి సూపర్ హిట్ పథకాల వెనుక ఐపాక్ వ్యూహం ఉంది. బీజేపీ వంటి పార్టీలు సోషల్ మీడియాలో చాలా బలంగా ఉన్నాయి. బీజేపీని ఎదుర్కోవాలంటే కేవలం రాజకీయ ప్రసంగాలు సరిపోవు. టీఎంసీ కోసం ఒక పగడ్బందీ ఐటీ సెల్ ను ఏర్పాటు చేసింది ఐపాక్. ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొట్టడం, ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి డిజిటల్ రూపంలో తీసుకెళ్లడంలో ఐపాక్ ఆరితేరింది. తాజా ఈడీ దాడుల సమయంలో కూడా మమతా బెనర్జీ తమ వ్యూహాలను దొంగిలించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది అని చేసిన ప్రకటన ఐపాక్ రూపొందించే రాజకీయ వ్యూహాలకు ఆమె ఇస్తున్న విలువలకు నిదర్శనం. Nasty home minister, the naughty home minister who cannot protect the country, and he's taking away all my party documents. If I get the BJP party office, what will be the result? They didn't have any guards. One side the SIR case, they're deleting all the names of the Bengal people, more than 2 crore people. 1.5 crore people are being called, 54 lakhs are being deleted without any asking their details. They are using WhatsApp only, and because of election they are collecting all my information of my party. देखो मैंने सब लेके आया because I rang up Pratik because he is the in charge of my party. So my hard disks, see, home, hard disk, all they are collecting, and they have already attacked my IT office also. In fact, sector 5 I am going there also. మమతా బెనర్జీ వారసుడిగా ఎదుగుతున్న అభిషేక్ బెనర్జీకి ఐపాక్ బృందానికి మధ్య చాలా కాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. పార్టీని ఆధునికీకరించడంలో పాత తరం నాయకులను కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో అభిషేక్ ఐపాక్ జోడీ కీలకంగా వ్యవహరించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ సాధించిన అద్భుత విజయం ఈ కాంబినేషన్ సక్సెస్ కు నిదర్శనం. అందుకే ఈ ఏడాది పార్టీని మరింత పటిష్టం చేయడానికి మమతా బెనర్జీ ఐపాక్ ని నమ్ముతుంది. నిజానికి ఐపాక్ ఒక కన్సల్టెన్సీ సంస్థ కాదు, టీఎంసీలో అంతర్భాగంగా మారిపోయింది. అందుకే తన పరిధిని దాటి వ్యవహరించారు మమతా బెనర్జీ. ఐపాక్ కార్యాలయంలో ఈడీ సోదాల నేపథ్యంలో మమతా బెనర్జీ జోక్యంతో ఒక్కసారిగా బెంగాల్ రాజకీయం వేడెక్కింది. ఐపాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇంట్లో జరిగిన సోదాల్లో టీఎంసీ పార్టీ అంతర్గత పత్రాలను స్వాధీనం చేసుకోవడానికి ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారని మమత ఆరోపించారు. ముఖ్యమంత్రి జోక్యం వల్ల చట్టబద్దమైన సోదా కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిందని, సాక్ష్యాలు లాక్కున్నారని ఈడీ కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగి విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం, దాడి చేయడం, పత్రాలను, రికార్డులను ధ్వంసం చేయడం వంటివి మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 17, సెక్షన్ 16 తప్పుడు సమాచారం కింద కేసు నమోదు చేయవచ్చు. సోదాలు నిర్వహించే అధికారం ఈడీకి ఉందంటున్నారు న్యాయ నిపుణులు. బెంగాల్లో ఐపాక్ మీద వాళ్ళు గోవా ఎలక్షన్ సమయంలో కోల్ స్కామ్ అనేది డబ్బులు తీసుకెళ్లి అక్కడ పంచిపెట్టారు. కొత్త విధానాలు రాజకీయ పార్టీలు వాళ్ళు ఎలక్ట్రిక్ బోన్స్ కాకుండా, క్యాష్ కాకుండా ఇలాంటి కన్సల్టెన్సీ కంపెనీలు వాడి వాళ్ళ ద్వారా
మనుషులను హైర్ చేయటం, కార్లు లేకపోతే ఖర్చులు అన్నీ కొంతవరకు చేస్తున్నారని అలిగేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ అలిగేషన్ మీద వాళ్ళు రేట్ చేశారు ఈడీ ఐపాక్ని. అనగానే మమతా బెనర్జీకి తొందర న్యాచురల్గా వచ్చింది. ఆమె క్యాండిడేట్స్ ఎవరు, ఆమె పొలిటికల్ స్ట్రాటజీస్ ఏంటి, అదంతా ఐపాక్ దగ్గర ఉన్నదే తెలుసుకుంటే చాలా ప్రమాదం రాజకీయం వచ్చే ఎలక్షన్ 3 నెలలు అని ఆమెకి. రెండోది అందరూ ఆలోచించేది ఏంటంటే ఏమన్నా ఐపాక్ వాళ్ళు ఈ హవాలా డీల్ను అవి చేసి క్యాష్ కలెక్ట్ చేసి ఆ పార్టీ మమతా బెనర్జీ పార్టీ నుంచి డబ్బులు తీసుకుని గోవాలో పంచిపెడుతుంది, మిగతా చోట్ల చేస్తున్నారో వస్తుందంటే అది కొంచెం సీరియస్. ఏ రకంగా మారుతారో మనం ఒకటే చెప్పలేం. ఈడీ అలాగే మమతా బెనర్జీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కొన్ని సూచనలు ఇస్తారు, కొన్ని ఇంకా నిజం బయటకు వస్తుంది. నిజానికి మనీ లాండరింగ్ నిరోధక చట్టంలో సెక్షన్ 17 ప్రకారం నేరం ఆరోపణలు, వస్తువులు, రికార్డులు ఉన్న ఏ ప్రాంగణంలోనైనా ప్రవేశించి శోధించటానికి ఏజెన్సీకి అధికారం ఉంది. 2 స్వతంత్ర సాక్షుల సమక్షంలో సోదాలు నిర్వహించడంతో పాటు దర్యాప్తుకు సంబంధించిన పత్రాలు, రికార్డులు, ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ఈడీకి అధికారం ఉంది. ఈడీ బెంగాల్లోని ఐపాక్ కార్యాలయంలో దాడి చేయడంతో టీఎంసీ ఎంపీలు ఒక్కసారిగా ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని ఓడించేందుకు అధికార దుర్వినియోగానికి బీజేపీ ప్రయత్నిస్తోందని టీఎంసీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి బలవంతంగా చట్టవిరుద్ధంగా తీసుకువెళ్లిన వస్తువులను తమకు అప్పగించాలని డిమాండ్ చేసింది ఈడీ. అయితే మమతా బెనర్జీ మాత్రం డోంట్ కేర్ అన్నట్లే వ్యవహరిస్తున్నారు. ఈడీ, సీఆర్పీఎఫ్ అధికారులపై ముఖ్యమంత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొన్ని ముఖ్యమైన పత్రాలు కనిపించటం లేదని, అవి చోరీ అయ్యాయని ఒక ఫిర్యాదు నమోదైంది. పోలీసుల పనికి ఆటంకం కలిగిందని పోలీసుల సుముటోగా కేసు రిజిస్టర్ అయింది. కేంద్ర సంస్థలకు వ్యతిరేకంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బొగ్గు అక్రమ రవాణా కేసులో ఈడీ సోదాల ఆపరేషన్ చుట్టూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ స్కామ్లో డబ్బు ఐపాక్ కు వెళ్లిందని, అందుకే సోదాలు చేశామంటోంది ఈడీ. కానీ మమతా బెనర్జీ మాత్రం కేంద్రం తనను టార్గెట్ చేసిందని మండిపడింది. తన పార్టీ వ్యూహాలు, డాక్యుమెంట్లను బీజేపీ దొంగిలించాలనుకుందని, అందుకే ఈడీని ఉసిగొల్పిందని ఆరోపించారు. కేంద్ర సంస్థలను అమిత్ షా దుర్వినియోగం చేస్తున్నారనేది మమతా బెనర్జీ అభియోగం. ధైర్యముంటే తనను టార్గెట్ చేయాలని ఐపాక్ కు ఎందుకంటూ తిరిగి ప్రశ్నించారు. ఐపాక్ ప్రైవేట్ సంస్థ కాదని, తృణమూల్ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న అధికారిక సంస్థని తెలిపారు. తమ పార్టీ డేటా కొట్టేసేందుకు బీజేపీ సరికొత్త ఎత్తుగడలను వేస్తోందని తాను చూస్తూ ఊరుకోబోనన్నారు మమతా బెనర్జీ. बंगाली भाषा का अपमान करते हैं, लेकिन उनका भाषा एक बार सुनिए, जैसे तरीके से वो अपमान करते हैं. और शायद वो आईपैक के वहाँ पे था और उनका जान आईपैक के उस संस्था में ऑफिस में था, इसलिए खुद वो चले गए थे. देखिए आज मैंने सुना वहाँ पे भी सुनानी नहीं, हियरिंग नहीं हो पाया है, ऐसा पूरा सिचुएशन हो गया है. तो ये जो तरीके से पश्चिम बंगाल में जो मसल पावर दिखाने का राजनीति चल रहा है, जो लोग अंदर में घुस के फाइल लूट करके आ रहे हैं, ये बहुत ही खतरनाक बात है. पश्चिम बंगाल के लिए, पश्चिम बंगाल के जनता के लिए बहुत खतरनाक है. మమతా బెనర్జీ వ్యాఖ్యలను తోసిపుచ్చింది బీజేపీ. బెంగాల్లో అంతా పారదర్శకంగా ఉంటే మమతా బెనర్జీ డ్రామాలు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించింది బీజేపీ. మమతా బెనర్జీ ఎందుకు అంతలా భయపడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఐపాక్ అంటేనే ఫ్రాడ్ అని అభిప్రాయపడింది. తనను టార్గెట్ చేసేందుకు కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు మమతా బెనర్జీ.